నెల్లూరు జిల్లా హుకుంపేట మండలం ఈదలగొంది గ్రామం మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహించి బదిలీపై వెళుతున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కు గ్రామస్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. గ్రామంలో పాఠశాల లేనప్పటికీ ఉపాధ్యాయులు శ్రీనివాస్ సొంత నిధులు కేటాయించి పాఠశాల నిర్మించి అనేక మంది ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారని, విద్య నేర్పించడంలో పాటు గ్రామంలో సామాజిక బాధ్యత తీసుకుని తల్లిదండ్రులు గ్రామస్తుల దగ్గర మంచి పేరు సంపాదించుకున్నారని డిప్యూటీ డీఈఓ సోమిలి చెల్లయ్య తెలియజేశారు. గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో పేదరికాన్ని సమస్యలను గుర్తించి సొంత నిధులతో పాఠశాల నిర్మించి మా పిల్లలకు మంచి విద్యను నిధులతో పాఠశాల నిర్మించి మా పిల్లలకు మంచి విద్యను అందించాలని సంతోషం వ్యక్తం చేశారు. నుండి ఒక పాఠశాల వచ్చి విద్యాబుద్ధులు నేర్పి మళ్ళీ వెళ్ళిపోవాలంటే ఆశగా ఉత్తమమైన పాఠశాలగా తీర్చిదిద్దిన ఘనత మన శ్రీనివాస్ సార్కి దక్కిందని నేనైతే భావిస్తున్నాను. మిత్రులారా, ఈ రోజుల్లో 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టడానికి కూడా వెనకాంజ వేసే తరుణంలో ఆయన అలాగే వెంకటరావు గారు, రాజుబాబు గారు, మిగతా పెద్దలు కూడా బొకేతో మీరు సత్కరించాల్సి కూర్చున్నాం. అలాగే ముందుగా గౌరవ జిల్లా ఉప విద్యాశాఖ సత్కరించాల్సి కూర్చున్నాం.